హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయి ఎలక్షన్స్ అయ్యేదాకా మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ అయితే రావడానికి అయితే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసివి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చినవి లేదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదో ఒక రకంగా ముందుగా అప్డేట్ ఇచ్చినవి మాత్రం మనకి నోటిఫికేషన్ అనేది యథావిధిగా అయితే విడుదలైతే అవ్వడం జరుగుతుంది. సో మనకి ఈరోజు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి విడుదలైన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో దీంట్లో మనకి ఫ్యామిలీ సెషన్ కోడ్ రిలేటెడ్గా ప్రాసెస్ సర్వర్ ప్యూన్ ఆర్డినరీ డాక్ ప్యూన్ రిలేటెడ్గా నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఓకే, ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ బోర్డ్ ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ కోడ్ రాకముందే మార్చి 12వ తారీఖున అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మార్చి 20 నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్నూన్ 12 నుండి మనకి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 18వ తారీఖు 11 PM లోపల అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి కోర్టు జాబ్స్ అనేవి ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మనకి ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ ఫ్యామిలీ కోర్ట్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే, క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్, ఓకే ఇండియన్ సిటిజన్స్ ఎవరన్నా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ సర్వర్ ప్యూన్ రిలేటెడ్గా ఈ ప్రాసెస్లో జాబ్స్ అయితే ఉండడం జరిగింది. దీంట్లో మనకి ఎక్కువగా ఉన్న జాబ్స్ అయితే కనుక ప్యూన్ ఆర్డర్ డాక్ ప్యూన్ ఏదైతే ఉన్నాయో 92 ఖాళీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ అన్ని కేటగిరీలను కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ అయితే మనకి అన్రిజర్వ్లో ఒకటి ఓబీసీ ఒకటి అలాగే అన్రిజర్వ్లో ఒక ఖాళీ మాత్రమే ఉండడం అయితే జరిగింది. తక్కువ ఖాళీలు అయితే ఉన్నాయి. ఇవి మాత్రం ప్యూన్ రిలేటెడ్గా డాక్ ప్యూన్ ఆర్డర్ మాత్రం మనకి పోస్టులు అయితే బాగానే ఉన్నాయి. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు పోస్టింగ్ ఢిల్లీలో వచ్చినా పర్వాలేదు, లాంగ్ అయినా పర్వాలేదు, ఎగ్జామినేషన్ సెంటర్ దూరంగా ఇచ్చినా పర్వాలేదు, మేనేజ్ చేసుకుంటాను. ఓకే, గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ లాంగ్ డిస్టెన్స్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ప్యూన్ ఆర్డర్ డాక్ ప్యూన్కి సంబంధించి 10th ఆర్ ఈక్వలెంట్ కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీకు ఎస్సీ ఎస్టీకి 5 ఓబీసీకి 3 సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ అయితే కామన్గా అయితే ఉంటుంది. ఓకే, అలాగే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో ప్యూన్ ఆర్డర్ డాక్ ప్యూన్కి సంబంధించి 92 ఖాళీలు అయితే ఉన్నాయి కదా. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా పోస్టులు అయితే కేటాయించారు, మీరు చెక్ చేయొచ్చు. కేవలం 10వ తరగతి పాస్ అయి ఉండి 18 నుండి 27 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ఏప్రిల్ 18 లోపల అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి ఫీజు కూడా 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఉమెన్ ఎస్సీ ఎస్టీకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి పీడబ్ల్యూ వాళ్ళకి ఆ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో మనకి ప్రాసెస్ సర్వర్కి అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, హిందీ, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ రిలేటెడ్గా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ అలాగే డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ప్రాసెస్ సర్వర్ రిలేటెడ్గా. సో దానికైతే లైవ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనకైతే నీడ్ అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రాసెస్ సర్వర్ గురించి మనం అయితే చెప్పుకోలేదు. సో మనం ప్యూన్ రిలేటెడ్గా చెప్పుకున్నాం కదా, దీనికైతే ఆబ్జెక్టివ్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హిందీ లాంగ్వేజ్ మీద కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు. ఇంగ్లీష్ మీద 25, హిందీ మీద 25, జనరల్ నాలెడ్జ్ మీద 25, అర్థమెటిక్ మీద 25 ప్రశ్నలు అయితే అడుగుతారు. ఒకటి మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే పోస్టింగ్ లాంగ్గా ఉంటుంది ఢిల్లీలో. ఓకే, ఢిల్లీలో పోస్టింగ్ అయినా పర్వాలేదు. అలాగే హిందీ నాలెడ్జ్ కూడా మీకు కొద్దో గొప్ప ఉంటే కనుక హిందీ రిలేటెడ్గా కూడా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి కొంతమందికి హిందీ అనేది సో బాగానే అయితే ఐడియా ఉంటుంది కాబట్టి మీకు సో హిందీ ఐడియా ఉంటే కనుక సో హిందీ మీద కూడా ప్రశ్నలు అడుగుతారు కాబట్టి సో ఇది కూడా మీరైతే ఒక డిసడ్వాంటేజ్ ఉంది కాబట్టి హిందీ కూడా ఉంది. ఇది ఒకటి అయితే మీరు గమనించండి. నెగిటివ్ మార్కింగ్ 0.25 అయితే ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ అనేది 15 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ అనేది కేవలం మనకి కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి మనకి ఓబీసీ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఓబీసీ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. ఓబీసీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్రిజర్వ్ క్యాండిడేట్ అండ్ దే మస్ట్ అప్లై అంటారు అన్రిజర్వ్ కేటగిరీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మనకి ఈ ఢిల్లీ ఎన్సిటీ రిలేటెడ్గా ఓబీసీ తీసుకుంటేనే ఓబీసీ అయితే వర్తిస్తుంది. కాబట్టి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అన్రిజర్వ్ కింద అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఒకటి గమనించండి. రిలేటెడ్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరైతే క్లారిటీగా చూసుకోండి ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఇంకా మరొక 3 నోటిఫికేషన్స్ కూడా మనకి ఈ డిఎస్ఎస్బి బోర్డు నుండి అయితే విడుదల చేశారు. వేకెన్సీస్ తక్కువ అయితే ఉన్నాయి. సో మనకి ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ కూడా ఉన్న పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని మెన్షన్ చేయట్లేదు.
ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి. మీకు వెబ్‌సైట్ లింక్ అలాగే నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పూర్తి వివరాలు ఏ టు జెడ్ మీరు కూడా మనకి ఫుల్ క్లారిటీగా చదువుకున్న తర్వాత ఎందుకంటే ఢిల్లీ పోస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి మీకు జాబ్ బాగా నీడ్ ఉంది. ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్. నేను ఎక్కడైనా సరే ట్రై చేస్తాను అనుకునే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ లాంగ్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని బట్టి మీరు అప్లై అయితే చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే తక్కువే ఉంది కానీ, ఎగ్జామినేషన్‌లో హిందీ ఒకటుంటుంది. ఒక సబ్జెక్ట్ అనేది అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. అలాగే పోస్టింగ్ ఢిల్లీలో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా లాంగే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇస్తే మోస్ట్‌లీ హైదరాబాద్ ఇవ్వచ్చు. అది కూడా ఆప్షనల్ కన్ఫర్మ్‌గా అయితే చెప్పలేము. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో, ఇవన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి మీరు అప్లై చేయాలా? వద్దా? అని చెప్పి డిసైడ్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. ఓకే. ఇలాంటి జాబ్ అప్డేట్స్ గాని, ప్రిపరేషన్ వీడియోస్ గాని మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.